పటిష్టమైన ప్రభువు పట్టును, ఆయన బలమైన ప్రతీకారమును గ్రహించి ఆయనకే విధేయత చూపి అవిధేయత నుండి దూరముండి అల్లా యొక్క పట్టు నుండి రక్షణ పొందాలి. ఇక బలహీనుడు, అశక్తుడైన దాసుడు, అధికారుడు, శక్తి సామ్రాజ్యాలు గల అల్లా యొక్క విధేయతకు గురి కావడం, ఆయన ఆజ్ఞను పాలించకపోవడం మర్యాద కాదు. గమనించండి, సూరతు రాద్ ఆయత్ నంబర్ 11. అల్లా ఏ జాతినైనా శిక్షించాలనుకుంటే ఇక ఆ శిక్ష తొలగిపోయే ప్రసక్తే ఉండదు. అల్లా తప్ప ఆ జాతి వారిని రక్షించేవారు కూడా ఎవరూ ఉండరు. గమనించారా? ఏ వలి, ఏ పీర్, ఏ ముర్షద్ ఎవరు కూడా అల్లా యొక్క శిక్ష నుండి, అల్లా యొక్క పట్టు నుండి కాపాడలేరు. ఇప్పటికీ అల్లా యొక్క శిక్షలు కురుస్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాల్లో, కొన్ని ప్రాంతాల్లో. కన్లారా మనం చూస్తున్నాము, వార్తల్లో వింటున్నాము, కానీ గ్రహించడం లేదు. ఏ గుణపాఠం నేర్చుకోవాలో నేర్చుకోవడం లేదు. అల్లా యొక్క పట్టు ఎంత కఠినమైనదో సూరతుల్ బురూజ్ ఆయత్ నంబర్ 12లో అల్లా తెలిపాడు, నిశ్చయంగా నీ ప్రభువు పట్టు చాలా కఠినమైనది.